హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాసయోగం నుండి 22వ శ్లోకం. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. మరొకసారి, ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. భావం: ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే. ఓ కుంతిపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. బయట ప్రపంచంలో ఉన్న విషయముల వలన కలిగే భోగములన్నీ దుఃఖం రావడానికి కారణాలు. ఒకవేళ సుఖాలు వచ్చినా అవి కొద్ది కాలమే ఉంటాయి, కానీ కలకాలము నిలవవు. కాబట్టి జ్ఞాని అయిన వాడు ప్రాపంచిక విషయముల వైపు కన్నెత్తు కూడా చూడడు. ఈ శ్లోకంలో పరమాత్మ మనకు 2 విషయాలు తెలియజేశాడు. ఒకటి, ప్రతి సుఖం వెనుక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. రెండవది, సుఖం కానీ దుఃఖం కానీ శాశ్వతములు కావు, వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ఆరాటపడడం మంచిది కాదు. ఆత్మసుఖము శాశ్వతము, ఎన్నటికీ నశించదు. మనస్సును బాహ్య వస్తువుల మీద కన్నా లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం శాశ్వతము. వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.